నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. ఇవాల్టి జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ మెమరీ ట్రైనర్ శ్రీనివాస్ పాపరాజు గారు. ఆయనతో మాట్లాడదాం. ఇవాల్టి టాపిక్ ఏంటో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర సార్. థ్యాంక్ యూ. ఇవాల్టి మన టాపిక్ ఏమిటండి? ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఎలా ఓవర్కమ్ చేయాలనేది ప్రెసెంట్ టాపిక్ అనమాట. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఇప్పటికిప్పుడు వచ్చేటువంటి సంతృప్తి. ఎస్, ఎగ్జాక్ట్లీ. తక్షణ తృప్తి. ఇప్పటికిప్పుడే అది నాకు కావాలి అని పట్టుబట్టే మనస్తత్వం గురించి దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మాట్లాడుకుంటాం. జనరల్గా ఏ వయసులో వాళ్ళు ఎక్కువగా ఇటువంటి ఆలోచనలో ఉంటారంటారు? యాక్చువల్గా దీనికి సంబంధించి వయసు అనేది ఏమీ లేదండి. ఆ చిన్నప్పటి నుంచి కనుక చూసుకుంటే పిల్లలు తల్లిదండ్రులు ఏదైతే ఉంటారో వాళ్ళ ప్రేమతోటి పిల్లలు అడిగిన ప్రతి దాన్ని కూడా ఇచ్చేటటువంటి పరిస్థితిలో ఉంటుంది. సో దాన్ని గారాబం అంటూ ఉంటాం, చాలా అంటూ ఉంటాం. సో పిల్లల మీద ప్రేమతోటి మనం చాక్లెట్ అడగచ్చు, బిస్కెట్ అడగచ్చు, టాయ్ అడగచ్చు, ఏదైనా సరే ఇచ్చేస్తాం. సో ఇది ఆ గారాబం అనేది ఏదైతే ఉందో అది టెంప్టేషన్ అనేది ఎలా ఉంటుందంటే టీనేజ్ వయసులో ఉంటుంది, యంగ్స్టర్గా ఉంటుంది, ఎంప్లాయ్ అయినా ఉంటుంది, రిటైర్ అయినా కూడా ఉంటుంది. సో ఇది మనిషి అనేవాడు ఎవరికైనా సరే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఓవర్కమ్ చేసుకోవటం చాలా ఖచ్చితం అవసరం. ఓకే, అంటే కొన్ని చూసినప్పుడు మనిషి రియాక్షన్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. ఓకే, దీనికి ప్రధాన కారణం ఏదై ఉంటుందంటారు? ఇప్పుడు మీకు ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఒక యంగ్స్టర్ ఉన్నాడు. అతను ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఆ మధ్యలో ఒక పెద్ద అడవి ఉందన్నమాట. ఆ అడవిని దాటేటటువంటి సమయంలో అతను ఒక బ్యాగ్ తెచ్చుకున్నాడు. ఆ బ్యాగ్లో కత్తులు, కటార్లు, గన్నులు ఇవన్నీ వేసుకొని వెళ్ళాడు. అంతా బాగానే ఉంది. తీవ్రమైన దాహం వచ్చింది. ఒక చెరువు దగ్గరికి వెళ్ళాడు. దోసిటితో నీళ్లు పట్టుకొని తాగుతూ ఉన్నాడు. అయితే అక్కడ తేనె పట్టు అనేది ఒకటి గమనించాడు. జనరల్గా తేనె పట్లు చాలా బాగా హైట్లో ఉంటాయి. కానీ అదేంటంటే కొంచెం దగ్గరలో అందుబాటులో ఉంది. సరే కొంచెం తేనె పట్టు తిందాం కదా అని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని కర్రకి చుట్టి నిప్పంటించి దానికి ఆర్పేసి పొగతోటి తేనెటీగలను కొట్టేసేసి ఆ పైకి ఎక్కి ఆ పట్టును ఏదైతే ఉందో దాన్ని సగం బ్రేక్ చేసి కొంత బ్యాగులో వేసుకొని కొంత తింటూ ఉన్నాడు. ఈ అడవి మీద బాగా కమాండ్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు ఇక్కడ క్రూర మృగాలు ఉంటాయి, కొంచెం వెళ్ళిపో, లేకపోతే జీవితానికి చాలా ముప్పు అని చెప్పాడు. మైండ్ యువర్ బిజినెస్ అని చెప్పాడు ఇతను. సో చెప్పి తింటా ఉన్నాడు. ఒక పావు గంట అయిన తర్వాత ఒక పెద్ద పులి అక్కడికి రావటం గమనించాడు. గుండె జారిపోయింది ఒకసారి. అతను చెప్పింది నిజమే, నేనే అనవసరంగా అనుకున్నాను అని అన్నాడు. కానీ మొండి ధైర్యం తెచ్చుకొని, ఏ పులి, నేను యంగ్స్టర్ని, నేను ఇప్పుడు ఆ చెరువులో దూకి కూడా వెళ్ళిపోగలను, నేను ఈత కూడా కొట్టగలను అని తనకున్న ఒకే ఆప్షన్, ఆ ఆప్షన్ని చెప్పాడు. ఒక పావు గంట అయిన తర్వాత అక్కడ మొసలి రావటం స్టార్ట్ అయింది. అంటే ఉన్న ఆధారి కూడా మూసుకుపోయింది. ఒక్కసారిగా మళ్ళీ గుండె జల్లుమంది. ఆ పెద్ద ఆయన చెప్పింది నిజమే, నా జీవితం కోసమే చెప్పాడు, కానీ నేనే అనవసరంగా పట్టించుకోలేదు. మళ్ళీ మొండి ధైర్యం తెచ్చుకొని, మీరిద్దరు అలాగే ఉండండి, నా శక్తి సామర్థ్యాలు మీకు తెలియవు, నేను ఎలా అయినా సరే ఇక్కడే ఉంటా, అవసరమైతే కొమ్మలన్నీ నరుక్కొని ఒక ఉయ్యాలాగా ఒకటి చేసుకొని ఇక్కడే పడుకుంటా, ఎంతసేపు అయినా ఉండండి అని చెప్పేసి అని అక్కడ అన్ని కొమ్మలు ఇరగొట్టుకుంటా పరుచుకుంటా ఆకులు పరుచుకుంటూ వెళ్తున్నాడు. చివరి కొమ్మ దగ్గరికి వెళ్ళి లాగేటప్పటికి ఒక పాము గుడ్లు తింటుంది, పక్షి గుడ్లు. ఒక్కసారిగా అది డిస్టర్బ్ అయ్యి కాటేసింది. ఎగిరి మొసలి నోట్లో పడ్డాడు, రక్తమైతే వెళ్ళాడు. ఆ చెప్పిన బాటసారి ఎవరైతే ఉన్నాడో ఎక్స్పీరియన్స్డ్ ఉన్నట్టు అతను రిటర్న్ వచ్చే మార్గంలో చూసి, అయ్యో పాపం చెప్పాను, కనీసం నా మాట లేదు, ఆ తేనె పట్టు అని బలైపోయాడని చెప్పి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, ఈ తేనె పట్టు అనేటటువంటి పాయింట్ అది స్టూడెంట్స్కైనా అవనివ్వండి, ఎంప్లాయీస్కైనా, ఎవరికైనా కూడా అది సోషల్ మీడియా రూపంలో రావచ్చు, లేదంటే మూవీస్ రూపంలో రావచ్చు, లవ్ ఫెయిల్యూర్స్ ఈ రూపంలో రావచ్చు, ఏదైనా రూపంలో టెంప్టేషన్. ఎగ్జాక్ట్లీ, ఒక టెంప్టేషన్ అనమాట. ఆ టెంప్టేషన్కి ఎప్పుడైతే ఉచ్చులో పడ్డాడో ఆటోమేటిక్గా వాడు వెళ్ళాల్సినటువంటి లక్ష్యం పక్కన పెట్టినా ముందర ప్రాణాలకే ముప్పు తెచ్చేటటువంటి ప్రమాదం. అసలు ఈ జనరేషన్లో దీని ఎఫెక్ట్ కనుక ఒకసారి చూస్తే, చెప్పండి. అంటే ఈ జనరేషన్కి సంబంధించినంత వరకు మీరు చెప్తున్నా, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ టాపిక్ మీరు అంటే మన సంభాషణ ప్రారంభించాక అనిపిస్తుంది చాలా బాగా యాప్ట్ అయిపోతుంది. ఏదైనా నాకు ఇప్పుడే కావాలి, దాంతో నేను ఎంజాయ్ చేస్తాను, ఆ ఆనందాన్ని అనుభవిస్తాను అనేది చాలా ఎక్కువైపోతుంది. జాబ్ కానీ మీరు అన్నట్టు తిండి తినకపోతే మనిషి బతకలేడు, నీళ్లు తాకపోతే మనిషి బతకలేడు, గాలి పీల్చకపోతే మనిషి బతకలేడు, ఐఫోన్ లేటెస్ట్ మోడల్ నాకు లేకపోతే నేను బతకలేను అనేటటువంటి స్థాయి అనమాట. నిజంగా అది కరెక్టేనా? ఐఫోన్ లేటెస్ట్ మోడల్ మనకి ఇప్పుడు అవసరమా? అంటే ఖచ్చితంగా ప్రాణాలు పోతాయి అది లేకపోతే, అంటే పోతాయి, నా ప్రాబ్లం అంతే అనేటటువంటి ఒక
మనస్తత్వం, ద డిజైర్ విచ్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ద ప్లెజర్ అనమాట. సో ఇమీడియట్లీ మళ్ళీ ఐ వాంట్ రైట్ ఇట్ నౌ, ఇప్పటికిప్పుడే నాకు కావాలి అనేటటువంటి మనస్తత్వం. సో దీన్ని బేస్ చేసుకునే ఇంటర్నేషనల్గా మార్కెటింగ్ అనేది స్ట్రాటజీస్ వచ్చేసినాయి మనకి. సో ఇప్పుడు ఎల్ఈడి టీవీ ఉంది, లేకపోతే ఇప్పటికిప్పుడు మనము ఒక కార్ను కొనుక్కోవాలి, క్రెడిట్ కార్డ్ ఈఎంఐ తీసుకోండి, 5 minutesలో మీకు పర్సనల్ లోను వచ్చేస్తుంది. సో ఈజీగా ఈఎంఐలు ఆప్షన్స్ తీసుకుంటారు, ఇమీడియట్గా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ జాబ్ పోవచ్చు, లేకపోతే తండ్రి కట్టకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. లాస్ట్కి ఏంటంటే పెనాల్టీలు, లేట్ ఛార్జెస్, దివాళా తీసే పరిస్థితి. ఇంకోటి ఏంటంటే 7 రోజుల్లో 10 కిలోలు తగ్గించేస్తాం అని ఒక బోర్డు పెడతాడు. సో ఇమీడియట్గా అక్కడికి వెళ్తాడు. 7 రోజుల్లో 10 కిలోలు తగ్గిస్తే అంటే అక్కడ ఆ పరిస్థితి ఏంటో తెలీదు, అక్కడ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏమొస్తాయో తెలీదు, ఏ స్టెరాయిడ్స్ వాడతారో తెలీదు, అసలు ఎఫెక్ట్ ఉంటుందో లేదో, అమౌంట్ చేసేయటం వెళ్ళిపోవటం. మీకు పరాకాష్ట ఏంటంటే అండి 2016లో రజనీకాంత్ మూవీ కబాలి సినిమా రిలీజ్ అయింది. అసలు అప్పుడు ఆ ట్రైలర్ కానివ్వండి, ఆ ఫేవరు, ఆ హైప్, ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ, దానివల్ల విపరీతమైనటువంటి జనాలు అసలు ఆ ఫస్ట్ డే చూడకపోతే నువ్వు తప్పు చేసావేమో అనేటటువంటి వాతావరణం అక్కడ అన్నీ అలాగే ఉంటాయి. సో మలేషియాలో ఒక అతను ఫస్ట్ డే టికెట్ ప్రయత్నించి అది న్యూస్ ఛానల్స్లో కూడా కవర్ చేశారు. 10వ అంతస్తు నుంచి ఫస్ట్ డే టికెట్ దొరకలేదని చెప్పి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత భయంకరమైనటువంటి తపన, ఆతృత, కోరిక అనమాట. సో చూడండి, ఆ కబాలి మూవీ నెల తర్వాత 2 నెలల తర్వాత మనకి టీవీలో వచ్చేసి ఉంటుంది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసినప్పుడల్లా ఏం ఫీలింగ్ వస్తుంది? సో దీనికోసమే నా కుమారుడు చనిపోయాడు అనేటటువంటి ఫీలింగ్ వస్తుంది. సో అంత తీవ్రమైనటువంటి నష్టాలు అనేటటువంటిది ఉంటుంది అనేది నేను చెప్పగలను. ఓకే, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి తక్షణం ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటికిప్పుడు నాకు కావాలి, నేను చాలా హ్యాపీగా ఉంటాను దాంతో అనిపించేటువంటి విషయంలో చాలా వరకు అంటే ప్లస్లు ఏం లేవంటారా, అన్ని మైనస్లే ఉంటాయా మ్యాక్సిమం? అంటే ఇందులో యాక్చువల్గా కాయిన్కి అదర్ సైడ్ ఉన్నట్టుగా మంచి కూడా ఉంది. ఏంటంటే ఇప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఏదైనా ప్రాణాపాయంలో చిక్కుకున్నారు, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సి వచ్చినప్పుడు ఐఫోన్ డెఫినెట్ వాట్సాప్ అండి, లేదా ఐఫోన్ అండి, లేకపోతే టెక్నాలజీ ఏదైనా వాడుకోండి, కానీ ఇమీడియట్గా వాళ్ళని మన ప్రాణాపాయం నుంచి తప్పించాలి. లేదంటే స్టూడెంట్కి ఎగ్జామ్కి సంబంధించి అమౌంట్ కట్టడము, మెటీరియల్స్ కావటము, అప్పటికప్పుడు మన హెలికాప్టర్ వాడైనా సరే వాడిని బయటపడే, ఎగ్జామ్ డేట్, ఫీజు, ఇటువంటి వాటిలో ఏవైనా చేయొచ్చు. సో అంతేకాకుండా ఇప్పుడు జాబ్లో ఉన్నప్పుడు క్లయింట్ దగ్గర నుంచి మనకు మెయిల్స్ వస్తూ ఉంటాయి. అటువంటి సందర్భంలో ఇమీడియట్గా ఎంత వీలైతే అంత మనము అటువంటి కోరికలు మనం నెరవేర్చుకోవచ్చు, దానికేమీ తప్పులేదు. కానీ ఏదైతే ఇప్పుడు మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నామో వీటి కోసం అనేది మన లక్ష్యాన్ని బలి తీసుకోవద్దు అనేది నేను చెప్తాను అనమాట. ఇప్పుడు 1892 టైంలో ఇమాన్యుయల్ మెంజర్ అనేటటువంటి ఒక ఫేమస్ మ్యాన్ ఒక అతను ఉన్నాడు. అతను ఒకరోజు 60 years టైంలో ఒక షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళాడు. ఇది రియల్లీ జరిగిన స్టోరీ. షాపింగ్ కాంప్లెక్స్కి భార్యతో వెళ్ళినప్పుడు అక్కడ బిల్ అంతా అయింది, $20 అయింది. $20 నోట్ ఇచ్చాడు, రెగ్యులర్ కస్టమర్. అది తీసుకున్న అమ్మాయి చేతికి పెయింట్ అతుక్కుంది. అంటే ఇదేదో ఫేక్ నోట్ అని చెప్పి ఆమెకి డౌట్ వచ్చి ఇమీడియట్గా పోలీసులు కాల్ చేసింది. కాల్ చేసినప్పుడు పోలీసులు వచ్చి సెర్చ్ వారెంట్ జారీ చేసి ఇంటి దగ్గర చూస్తే ఇంకొక 3 $20 నోట్లు తయారు చేసేటటువంటి పరికరాలు అవి చూశారు. చూసిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఇతను టాలెంట్ ఎంత గొప్పదంటే 30 సంవత్సరాల నుంచి ఇతను ఏం చేస్తాడంటే, ఇతను దొంగతనం చేస్తే వేరే వాడికి ఏం ఎఫెక్ట్ అవ్వదు. సో ఏం చేస్తాడంటే ఇతను ఈ బాండ్ పేపర్ కూడా కొనుక్కొచ్చి ఈ $20 నోటు కాఫీ డిప్లో ముంచి దీన్ని తీసుకెళ్ళి బాండ్ పేపర్ మీద వేసి కింద నుంచి ఒక బ్లూ లైట్ని పెట్టి ఒంటి చర్మంతో సంబంధించినటువంటి ఒక క్యామెల్ హెయిర్ బ్రష్ని తీసుకొచ్చి దాంతో $20 యాజ్ ఇట్ ఈస్గా అక్కడ పెయింట్ చేయగలరు. అంతటి టాలెంట్. అతను నోట్ చేసిన $20 నోట్ని ఆర్ట్ కలెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు $5,000 కొంటామని చెప్పి అప్పట్లోనే వచ్చారు ముందుకి. అంటే ఇతని టాలెంట్ ఎంత ఉందో, ఒరిజినల్ డూప్లికేట్. ఇతని టాలెంట్ ఎంత ఉందో చూడండి. వాళ్ళు అతని టాలెంట్ నిజంగా పెయింటింగ్స్ పెట్టుంటే ఈ $20 తయారు చేయాల్సినంత ఇంత శ్రమ అవసరం. ఒక $20 నోటు $5,000 కొనేటటువంటి పరిస్థితి ఉంది. అంటే ఏంటంటే ఇంకెంత వేల పలుకుంటాయో. సో ఏంటంటే దొంగతనాలు చేసేటటువంటి వ్యక్తులకి వాళ్ళు మోసం చేసుకుంటారు. ఇన్స్టెంట్గా ఈజీ మనీ కోసం, ఆ షార్ట్ టర్మ్ ప్లెజర్ కోసం చేసేస్తారు. కానీ వాళ్ళకున్న ప్యాషన్, వాళ్ళకున్న టాలెంట్ని నిజంగా మెజర్ చేయగలిగితే ఎంతో మందికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో ఉంటారు. ఎగ్జాక్ట్లీ.